తెలంగాణ మంత్రుల మధ్య వివాదం ముగిసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి మధ్య గొడవ సెటిల్ అయింది. అందుకోసం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ప్రయత్నం ఫలించింది. అడ్లూరికి పొన్నం సారీ చెప్పారు. పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తామని పొన్నం తెలిపారు. తన వ్యాఖ్యలతో అడ్లూరి లక్ష్మణ్ ఇబ్బంది పడ్డారని, అందుకే క్షమాపణలు చెప్పినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామన్నారు. మంత్రి అడ్లూరికి పొన్నం బేషరతుగా క్షమాపణలు చెప్పారని మహేష్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. అడ్లూరి బాధపడ్డారు, అందుకే సారీ చెప్పినట్టు వెల్లడించారు. ఇది కుటుంబ సమస్య అని, ఇది ఇంతటితో ముగించాలని కోరుతున్నారని మహేష్ గౌడ్ చెప్పారు. వివాదం ముగిసిన తర్వాత పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పక్కపక్కనే కూర్చొని టిఫిన్ చేశారు. తమ్ముళ్ళు పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య, లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం, యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కావాలి, ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య. ఇది మేము తేల్చుకున్నాం. ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా మంత్రివర్గ సహచరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మంత్రులుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తూ, ఈ సమస్య ఇంతటితో ముగిసింది. న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఎటువంటి దురుద్దేశాలు, మాకు పార్టీ సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళకి తప్ప ఇంకొకటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండి, బాధిత సమాజంలో మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహలు ఉండద్దు అనేటువంటి మాట నేను